ఏమి ఇవ్వలేము అంటున్నాడు. సూపర్ 6 అమలు చేయలేము కానీ ప్రైవేటీకరణ మాత్రం చేస్తానంటున్నాడు. ప్రకాశం జిల్లా పార్టీకి, ప్రజానీకానికి, విశాఖ ఉక్కు పోరాట కమిటీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్వాగతం పలుకుతా ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పే నిర్ణయాన్ని, ఆ నినాదాన్ని తలుచుకొని ఉవ్వెత్తిన తరలి వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయి? ప్రజల్ని మభ్యపెట్టే విధంగా 11,000 కోట్లు ఇచ్చేసాం, స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టించేస్తాం, భారతదేశంలో ఇంత ప్యాకేజ్ ఎప్పుడు ఇవ్వలేదు అని చెప్పేసి కబుర్లు చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం అని చెప్పి అనేక చోట్ల ప్రజానికి అడుగుతా ఉన్నారు. విద్యార్థులు, యువత స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే మా భవిష్యత్తు ఏంటని చెప్పి కొన్ని కాలేజీల నుంచి కూడా వచ్చి విద్యార్థులు మమ్మల్ని కలిసి అడుగుతా ఉన్నారు. మేము చెప్తున్నది ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖలో పెట్టం తరలించుకుపోతామంటే మెడికల్ కాలేజీ విద్యార్థులు మొట్టమొదటగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినదించి పోరాటానికి ముందుకు దిగారు. ఆ పోరాటానికి మద్దతుగా ఆ రోజు శాసనసభ్యులు ఉన్నటువంటి కమ్యూనిస్టు శాసనసభ్యులు భరత మాత ముద్దుబిడ్డ సుందరయ్య గారి నాయకత్వంలో 55 మంది కమ్యూనిస్టు శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి విశాఖ ఉక్కు ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ సందర్భంగా జరిగిన పోరాటంలో 32 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 16,000 మంది 64 గ్రామాల ప్రజలు సుమారు 20,000 ఎకరాల భూమిని ఈరోజు ఇచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. వీళ్ళ యొక్క పోరాట త్యాగాల ఫలితం ఏంటని చెప్పి మీరు అడుగుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా 4 సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రజానీకం అంతా మా వెనకాల ఉండి భుజం తట్టి, పదండి మీకు విశాఖ ఉక్కును కాపాడుకోవడం మా బాధ్యత, ఇది ఒక్క స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్య కాదు, ఇది రాష్ట్ర ప్రజానీక సమస్య అని చెప్పి మా ముందు నిలబడింది. రక్షణ జాతా తరపున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఒక విషయాన్ని గమనించాలి. 2021 జనవరి 27న క్యాబినెట్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ మోడీ అధ్యక్షతను ప్రకటించింది. ఈ స్టీల్ ప్లాంట్ 100% ఏదైతే మోడీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ప్రకటించిందో కలుపుకొని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా ఈ రోజుకి 4 సంవత్సరాల 4 రోజులైంది. జనవరి 27 ప్రకటించాడు, ఈరోజు జనవరి 31. ఈ 4 సంవత్సరాల 4 రోజుల్లో కూడా మేము చేస్తున్న దీక్ష ఏంటంటే, ఏదైతే 100% పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేట్ చేస్తానన్నాడో దాన్ని విరమించుకొని మేము దీక్ష చేస్తే, ఆ దీక్ష కంటిన్యూషన్లో 2022 సెప్టెంబర్లో 2 రోజుల పాటు ఢిల్లీ కూడా పోయాం. మొత్తం స్టీల్ కార్మికులు, ఉద్యోగులు వందలాదిగా పోతే అక్కడ నిర్బంధించారు పోలీసులు. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ యంత్రాంగాన్ని ఉపయోగించి ధర్నా చేసుకోవటానికి కూడా అనుమతిని పరిస్థితుల్లో 2 రోజుల పాటు దిగ్బంధన మధ్య మా పోరాటం చేశాం. ఆ పోరాటం తర్వాత ఇప్పటికీ ఇందాక ఒక విషయం చెప్పారు రామస్వామి గారు, ఓ తీర్మానం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి అసెంబ్లీలో. ఏం తీర్మానం చేశారండి? విశాఖ ఉక్కు స్టాటిక్ సెల్ని ఉపయోగించుకోవాలని చెప్పి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించిన రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా చేశారు. తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారు. అంటే ఆ రోజు చేసిన తీర్మానంలో ఈ రోజుటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే పవన్ కళ్యాణ్ లేదంటే చంద్రబాబు నాయుడు బీజేపీ యొక్క డబుల్ ఇంజిన్ సర్కారు ఆ రోజున ప్రధాన తీసుకున్న తీర్మానానికి పట్టించుకోని బాధ్యతలకు లేదా? ఇదే అంశాన్ని గత శాసన మండలి సమావేశంలో మన యొక్క ప్రజల పక్షాన పోరాడే యోధులు, మన యొక్క పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇతర పక్షాలను కలుపుకొని శాసనసభలో చర్చ పెడితే శాసన మండలిలో ఆ రోజున మహామహులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఈ రాష్ట్ర మంత్రి మాజీ తెలుగు అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. నోరేసుకుని అందరూ పడిపోయారు. ఏం పడిపోయారండి? ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాదు, కానివ్వు అని చెప్పారు. కానివ్వన్న వాళ్ళు ఈరోజు ప్యాకేజీ ప్రకటించారు. సంతోషం. మేము పరిరక్షణ పోరాట కమిటీగా ప్యాకేజీ గొప్పదని చెప్పకపోయినా స్వాగతించాం. కానీ మాకంటే కింద స్థాయినటువంటి ప్రజలు, ఉద్యోగులు, మేధావులు అందరూ అనలైజ్ చేశారు. ఈ ప్యాకేజ్ అనేది స్టీల్ ప్లాంట్ని బాగు చేయడానికి కాదు, ఈ ప్లాంట్ ముంచడానికే ప్రకటించాడు. ఎందుకు దీన్ని అర్థం చెప్తున్నాం అంటే, ఏదైతే 3 ఏళ్లలో ఈ ప్లాంట్ పరిశ్రమ ఉత్పత్తి కుంటుపడేటట్టు, ఈ ప్లాంట్ రా మెటీరియల్ ఇవ్వకుండా, ఈ ప్లాంట్ రైల్వే రేఖలు కేటాయించకుండా, ఈ పక్కన గంగవరం పోర్టులో
అదానికి అప్పచెప్పి సమ్మె చేయించి 3,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతం నష్టపోతే చేశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి అపూర్వ మెజారిటీ అనేది రాష్ట్ర ప్రధానికం ఇచ్చారు. విశాఖపట్నం గాజువాకలో కూడా ఎమ్మెల్యే గారికి 95,000 ఓట్లు మెజారిటీ ఇచ్చారు. ఎందుకోసమనంటే ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడతారని చెప్పేసి. ఇదే కాదు, ఈరోజు కేంద్రంలో బీజేపీ సర్కారు తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి బీజేపీ పార్టీ కేంద్రంలో నడుపుతూ ఉన్నది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇటువంటి కీలక స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం అభివృద్ధి పట్ల ఎందుకని ఆసక్తి చూపటం లేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇక్కడ టీడీపీ అలాగే బీహార్లో నితీష్ కుమార్ ఈ 2 పార్టీల మీదే ఆధారపడి ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ నడుస్తూ ఉన్నది. 59,000 కోట్ల రూపాయల ప్యాకేజీని బిజు జనతాదళ్ నితీష్ కుమార్ గారు అక్కడ పట్టుకెళ్ళారు. మరి రాష్ట్రానికి నువ్వేం తెచ్చావా? ఈ రాష్ట్రంలో అతి కీలకమైనటువంటి పరిశ్రమ, భారీ పరిశ్రమ విశాఖ ఉక్కును కూడా మీరు ఎందుకు కాపాడలేకపోతున్నారని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం. ఇదే కాదు, ఈరోజు రాష్ట్రంలో మన దావోస్ వెళ్ళారు. మీరందరూ రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ చేతిలో ఆయుధం ఉంది. ఓ మంచి మెజార్టీ ఇచ్చారు రాష్ట్ర ప్రధానికం, మీ మీద ఆధారపడి నిలబడుతుంది బీజేపీ గవర్నమెంట్. మీరు కనుక మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నీ ప్రభుత్వాన్ని విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి ఒక్క మొక్క చెప్పండి, మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, పెట్టుబడులు అవే దానందరూ అవే వస్తాయని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము చెప్తా ఉన్నాం. ఆ పని నువ్వు చేయలేకపోతున్నావు. పోలవరం ప్రాజెక్టు, అలాగే విశాఖ రైల్వే జోన్ మొన్న శంకుస్థాపన చేశారు, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అలాగే భారీ పరిశ్రమ స్టీల్ ప్లాంట్ 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఈరోజు బతుకుతూ ఉన్నాయి. దానికి కావాలని చెప్పేసి దాన్ని పీక నిలిమేసి ఈరోజు దాని నష్టాలు పాలు చేసే పని చేస్తూ ఉంటే వీళ్ళు చూస్తూ ఊరుకుంటున్నారు తప్ప వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడలేదు. దీనికి కారణం అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మాట్లాడటం లేదు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉండే లొసుగులు వాళ్ళకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు 56 రోజులు జైల్లో ఉన్నారు. మీ స్వార్థం కోసం రాష్ట్రాన్ని ఈరోజు తాకట్టు పెడతా ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి పోరాటం జరుగుతున్నటువంటి విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ పోరాటానికి సారథ్యం వహిస్తున్నటువంటి నాయకులకి విప్లవ జేజేలు పలుకుతున్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ అనేటువంటిది అది కేవలం విశాఖపట్టణానికి సంబంధించింది కాదు, అది ఆంధ్రుల హక్కు. ఆ రోజు ప్రకాశం జిల్లాలో, ఆ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒంగోలు ఉన్నది. రాజీనామా చేసినటువంటి వాళ్ళల్లో కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి గారు ఒంగోలు పార్లమెంటు సభ్యులు, కామ్రేడ్ తవనం చెంచయ్య గారు సంతనూతలపాడు శాసనసభ్యులు, కామ్రేడ్ సోదరగుంట సింగయ్య గారు అమ్మనబోలు శాసనసభ్యులు. ఇలా రోజు ఇప్పుడున్నటువంటి ప్రకాశం జిల్లాలో ప్రాంతం దాదాపుగా కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళంతా రాజీనామా చేసి ఆ రోజు పోరాటానికి సంఘీభావం తెలియజేయడమే కాదు, ఆ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.